అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. హైకోర్టులో ఈరోజు బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణ జరిగింది. విచారణ ఈ రోజే ఫైనలైజ్ కావచ్చు అని చెప్పి ఓవైపు బీసీ సంఘాలకు సంబంధించిన లీడర్లు, రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు, తర్వాత పొలిటికల్ పార్టీలు కూడా వెయిట్ చేసినాయి. హైకోర్టు ముందు దాదాపు 200 మంది వెయిట్ చేశారు. ఈరోజు డిసిషన్ ఫైనల్ కావచ్చు, కోర్టు తీర్పు ఇవ్వబోతున్నారు అని చెప్పి చాలామంది వెయిట్ చేశారు. సీన్ కట్ చేస్తే రేపు మధ్యాహ్నం 2:15 హైకోర్టు వాయిదా వేసినటువంటి పరిస్థితి. ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక జీవో రూపంలో 69% రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినారు. ఎస్సీ ఎస్టీలకు 27%, బీసీలకు 42% తెరపైకి తీసుకొస్తే 50% కంటే ఎక్కువ ఉండొద్దు, సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి తీర్పు ఉన్నది అని చెప్పి ఇటు రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైన మొన్న కూడా విచారణ జరిగింది, ఈ రోజు కూడా విచారణ జరిగింది. రేపటికి విచారణ వాయిదా పడ్డటువంటి పరిస్థితి. సో ఇప్పుడు చాలా మందికి ఉన్నటువంటి డౌట్, మరి సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటుందా ఉండదా? రేపటి నుంచి జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించినటువంటి నామినేషన్స్ ఎల్లుండి నుండి జరుగుతాయి. రేపు 9వ తారీఖు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అంశం రేపటి నుంచి. మరి వీళ్ళు నామినేషన్స్ వేసేటటువంటి అవకాశం ఉంటుందా? ఎలక్షన్స్ ఏమైనా వాయిదా పడ్డదా? ఎలక్షన్స్ సదావిధిగా కొనసాగుతుందా, లేకపోతే ఏమైనా డిస్టర్బెన్స్ అయ్యేటటువంటి అవకాశం ఉందా అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తూ వస్తున్నారు. సో క్లారిటీ తీసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. హైకోర్టులో ఏం జరిగింది, హైకోర్టు తీర్పు ఏమి ఇవ్వబోతున్నారు, హైకోర్టులో ప్రభుత్వం పైన పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అనేది కొంత డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రకరకాలుగా బయట ఆల్రెడీ చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ చాలా మంది రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు మాత్రం కొట్టేయాల్సిందే. ఎందుకంటే 50% కంటే ఎక్కువన్నది. రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా డిసిషన్స్ తీసుకుంటున్నాడు. గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ ఉంది, గవర్నర్ సంబంధించినటువంటి బిల్లు కూడా ఆమోదం తెలపలేదు. తర్వాత రాష్ట్రపతి దగ్గర ఇంకా బిల్లు ఆమోదం కాలేదు. రాజ్యాంగంలో ఉన్నటువంటి 9th షెడ్యూల్లో ఆ బిల్లు ప్రవేశపెట్టాలి కానీ ఇంకా పెట్టలేదు అనేటటువంటి అంశాన్ని రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్ల వర్షన్. మాట్లాడదాం ఈ అంశం పైన. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తిక్ అన్న ఉన్నారు. కార్తిక్ అన్నతో డిస్కస్ చేద్దాం. కార్తిక్ అన్న, మొత్తానికి హైకోర్టు రేపటికి వాయిదా వేసినటువంటి పరిస్థితి 2:15. సో ఏం జరగబోతున్నది, ఈరోజు వాదనలు ఏం జరిగినాయి, ఈరోజు అసలు తీర్పు ఏ విధంగా, అంటే తీర్పు రేపు ఏ విధంగా రాబోతున్నది, సో ప్రభుత్వానికి ఏమైనా పాజిటివ్ ఉండేటటువంటి అవకాశం ఉందా? ఈ రోజుకైతే ప్రభుత్వానికి ఒక స్వల్ప ఊరట. ఎన్నికలు ఆగవు. రేపు ఎన్నికల నోటిఫికేషన్ యథావిధిగా వస్తుంది. అంటే ఎన్నికల షెడ్యూల్లో ఏ రకంగా చెప్పారో దాని ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఇవంతా ఎన్నికల ప్రాసెస్ కంటిన్యూ అవుద్ది. సో ఎన్నికలకి ఇబ్బంది లేదు. అంటే లోకల్ బాడీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, దాని ద్వారా వచ్చేటువంటి ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇబ్బంది లేదు. ఎన్నికలు అనేది ముందుకెళ్ళిపోతాయి. ఏది జీవో నెంబర్ 9 ప్రకారమే ముందుకెళ్ళిపోతాయి. అంటే బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఏ రిజర్వేషన్ ప్రాసెస్ అయితే గవర్నమెంట్ కల్పించిందో దాని ప్రకారమే ఎన్నికలు ముందుకు పోతాయి. అంటే నువ్వు అన్నట్టు 69% రిజర్వేషన్ ఏదైతే ఉందో 69% శాతం రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తారు. దాంట్లో బీసీలకి 42% వస్తాయి. అయితే ఈ 42% రిజర్వేషన్ మీద హైకోర్టు చెప్పేటువంటి ఫైనల్ తీర్పు ఏదైతే అంటే జీవో నెంబర్ 9, ఆ జీవో మీదగా గొడవంతా. ఆ జీవో నెంబర్ 9 మీద తుది తీర్పు హైకోర్టు ఏదైతే చెప్పిందో దానికి కట్టుబడి ఎన్నికలు ఉంటాయి. అంటే ఎన్నికల్లో ఒక రిజల్ట్ వచ్చినా సరే, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎన్నుకోబడ్డా సరే అవి ఓకేనా కాదా అనేటువంటిది అంతిమంగా హైకోర్టు తుది తీర్పు లోపలి మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని విషయాన్ని గమనించాలి. నిజానికి అసలు రెడ్డి జాగృతి ఎవరైతే పిటిషనర్ ఉన్నారో వాళ్ళు చెప్పింది ఏంది, 50% పైగా రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి అప్లై చేయొద్దు అని కాదు. అంటే వీళ్ళు ఇచ్చింది 69%, కానీ 50% మించి ఉండొద్దు అని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. అంటే ఇంద్రసాని కేసులు. కానీ దాని మీద వీళ్ళు కోర్టుకెళ్ళా. వీళ్ళు కోర్టుకెళ్ళింది ఏంది, గవర్నమెంట్ చేసుకొచ్చిన జీవో అనేది చట్టపరంగా చెల్లుబాటు కాదు. ఎందుకు కాదు? ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన జీవో నెంబర్ 9 ప్రకారం, అంటే అంతకుముందు అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చారు వీళ్ళు. ఆ బిల్లు ప్రకారమే జీవో ఇచ్చారు. ఆ బిల్లు ఏంటి, 2018 పంచాయతీరాజ్ తెలంగాణ చట్టం ఏదైతే ఉందో, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018, దాంట్లో 50% మించి లోకల్ బాడీ ఎన్నికల్లో, పంచాయతీరాజ్ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ ఉండకూడదు అనేటువంటి ఒక పాయింట్ ఉంది, 285A. ఆ క్లాజ్ ను తొలగిస్తూ అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చారు. ఆ బిల్లు గవర్నర్ గారి దగ్గర పెండింగ్ లో ఉంది. నిజానికి ఫస్ట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, ఆర్డినెన్స్ పెండింగ్ లోనే ఉంది. ఆర్డినెన్స్ వర్కౌట్ కావట్లేదు కదా అని బిల్లు తీసుకొచ్చారు. బిల్లు గవర్నర్ గారి దగ్గర ఉంది, న్యాయ పరిశీలన పంపించారు ఆయన. సో అది అక్కడ పెండింగ్ లో ఉంది. సో పెండింగ్ లో ఉన్న దాన్ని
మీరు ఎట్లా జీవో ఇస్తారు? మా బిల్లు ఆమోదం పొందడం అంటే ఏంది? శాసనసభ శాసన మండలి ఆమోదించి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు సైన్ చేస్తే అది బిల్లు అయినట్టు లెక్క. ఇప్పుడు గవర్నర్ గారు సైన్ కాలేదు కాబట్టి చివరి అంకం కాలేదుగా, చివరి ప్రాసెస్ మిగిలే ఉంది కదా. అంటే బిల్లు కాకుండా జీవో ఎట్టిస్తారు? ఇది రేటు జాగ్రత్త వాళ్ళు పోయింది. అంతేగాని 50% రిజర్వేషన్ అని బయట చెప్పే మాటే, కానీ కోర్టులో వీళ్ళు వేసిన పిటిషన్ మాత్రం ఇప్పటికి తర్వాత మళ్ళీ అది కూడా వేస్తారు, అది కూడా ఆర్గ్యుమెంట్ కలుపుతారు. కానీ ఇప్పటికైతే ఉంది 285 క్లాజులు తొలగిస్తూ చేసుకొచ్చిన చట్ట రూపం దాల్చక ముందే, అంటే ఆ బిల్లు చట్ట రూపం దాల్చక ముందే జీవో ఎట్టిచ్చారు అన్నది చేస్తారు. దాని మీద ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్నాయి. రేపటికి దాన్ని వాయిదా వేశారు. గతంలోనే హైకోర్టు చెప్పింది ఈ విచారణ ఇలా జరుగుతూనే ఉంటది. ఎన్నికల ప్రాసెస్ గానీ వెళ్ళనివ్వండి, ఎన్నికలు ఆపడం మా ఉద్దేశం కాదు. ఎన్నికలు ఏంటి అనేది మేము చివరి తుది తీర్పు లోపల ఉంటాయి ఎన్నికల ఫలితాలు అనేది హైకోర్టు ఆల్రెడీ చెప్పింది. రేపటి నుండి ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉంది, ఇప్పుడు సర్పంచ్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్, ఐ మీన్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, అంటే జనాల వర్షన్ ఏంటంటే కోర్టు తీర్పు ఇంకా రాలేదు, మరి రేపు ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏమైనా వాయిదా పడుతుందా, యథావిధిగా కొనసాగుతుందా? లేదు, ఎన్నికల నోటిఫికేషన్ వాయిదా పడదు. ఎన్నికల నోటిఫికేషన్ వాయిదా పడే ఆదేశాలు ఇవ్వండి, ఎన్నికల మీద స్టే ఇవ్వండి అని పిటిషనర్ అడిగినప్పటికీ కూడా హైకోర్టు న్యాయమూర్తి గారు నవ్వుకుంటూ లేదు రేపు మధ్యాహ్నం విందాం వాదనలు అని చెప్పి వెళ్ళిపోయారు. నిజానికి ప్రభుత్వం వాదనలు చాలా బలంగా అనిపించింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మనం సహజంగా ఇందిరా సాహని కేసు అంటాం, బీసీలకి 50% పైన ఉండకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. ఆ ఇందిరా సాహని కేసు, యూనియన్ వర్సెస్ కృష్ణమూర్తి కేసు, మహారాష్ట్ర కేసు, ఇవన్నీ ఉదాహరణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా విద్యా ఉపాధి రంగాల్లో 42% బీసీ అంటే బీసీలకు రిజర్వేషన్ పెంచుతూ వచ్చినటువంటి విషయాలు. కానీ ఇది లోకల్ బాడీకి సంబంధించిన విషయం కదా, అది వేరు ఇది వేరు, ఇది రాజకీయ రంగంలో రిజర్వేషన్ సంబంధించింది అనేటువంటిది ఆర్గ్యుమెంట్ ని వినిపించారు. ఎవరు? ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గా ఉన్నటువంటి అభిషేక్ సింఘి గారు ఆయన వాదన వినిపించే ప్రయత్నం చేశారు. తర్వాత ప్రభుత్వం తరపు ఇంకొక వాదన, ఇంకొక అడ్వకేట్ కూడా వినిపించాల్సి ఉంది. కర్ణాటక ఏజీ వచ్చి రేపు వినిపిస్తారట, రవికుమార్. ఆయన బీసీ కమిషన్ చైర్మన్ గా అక్కడ పనిచేస్తున్నారు, అది అనుభవం ఉంది బీసీ విషయాల మీద. అడ్వకేట్ జనరల్ కర్ణాటక ఇప్పుడు ప్రెసిడెంట్ అడ్వకేట్ జనరల్ గా ఉన్నారు ఆయన కూడా వచ్చి రేపు వాదన వినిపిస్తారట. సో 5 వాదనలు. తర్వాత ఈ పర్టికులర్ కేసులో 28 మంది ఇంప్లీడ్ అయ్యారు. 28 మంది ఎవరు? ఎగ్జాంపుల్ మీ తీర్మానం అన్న మీ గురువు గారు, తర్వాత ఇతరులు విషయాలు, వాళ్ళందరూ కూడా ఇంప్లీడ్ అయ్యారు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది బీసీ సంఘాలు వీళ్ళంతా ఇంప్లీడ్ అయ్యారు. వాళ్ళ వాదనలు కూడా విని ఇప్పుడు ఈ వాదనలన్నీ ముగించాలంటే మేబీ రేపు కూడా హైకోర్టు తీర్పు ఇవ్వకపోవచ్చేమో, మళ్ళా వాదనలు వరుసగా విని కొంత ఎక్కువ కాలమే గడిపే అవకాశం ఉంది. ఫైనల్ గా హైకోర్టు ఈ జీవో మీద ఏం చెప్పిద్దని తెలియదు కానీ ఇప్పటికైతే ఈ జీవో ప్రకారమే రిజర్వేషన్ సిస్టమ్ తోటి ఎన్నికలకైతే ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు. రేపు నోటిఫికేషన్ యథావిధిగా వస్తుంది, తర్వాత నామినేషన్ యథావిధిగా జరుగుతాయి. ఒకవేళ మళ్ళా కోర్టు మధ్యలో కల్పించుకొని ఆపితే తప్ప జనరల్ గా నడిచే ప్రాసెస్ నడుచుకుంటూ పోతుంది. రాజ్యాంగ గవర్నర్ 1 month కంటే తర్వాత డిలే చేస్తే 3 months అయిపోయిన తర్వాత మేము ఆ బిల్లుని ఆటోమేటిక్ గా బిల్లు అయిపోయి చట్టరూపం దాల్చినట్టే అనేది. ఇప్పుడు ప్రభుత్వాల వాదన కూడా ఏంది, ఇప్పుడు ఈ ప్రభుత్వాలకు నచ్చని గవర్నర్ ఉంటాడు, అంటే యాక్చువల్ గా కేంద్ర ప్రభుత్వం కదా గవర్నర్ నియమిస్తుంది. వాళ్ళకి అనుకూలంగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వాల్లో కాంగ్రెస్ పార్టీయో బీఆర్ఎస్ పార్టీయో ఉంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటూ వాళ్ళ చట్టాలను తొక్కి పట్టొచ్చు కాక. కానీ ఎన్నాళ్ళదా ఇప్పుడు తమిళనాడు సంబంధించి అది పెద్ద గొడవ నడుస్తుంది, సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. సుప్రీంకోర్టులో మొన్న మధ్యంతర తీర్పు ఏమొచ్చిందంటే 3 నెలల తర్వాత గవర్నర్ గనక ఇంకా పెండింగ్ లో పెట్టుకుంటే అది ఆటోమేటిక్ గా చట్టం అయిపోతుంది అనేది ఉంది. దాన్ని ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వాడుకుంటుంది, దాన్ని వాడుకొని అదే పాయింట్ రేజ్ చేస్తా ఉంది. మరి గవర్నర్ గారు పెండింగ్ పెడుతున్నారు, మేము బిల్లులు చేసాము, రాష్ట్రపతి గారు పెండింగ్ పెట్టారు, ఆర్డినెన్స్ తీసుకొచ్చాము, గవర్నర్ గారు పెండింగ్ పెట్టారు, మళ్ళీ ఇంకొక బిల్లులు తీసుకొచ్చాము, గవర్నర్ గారు పెండింగ్ పెట్టారు. మేము మరి పరిపాలన ముందుకు తీసుకెళ్లాలా వద్దా, మేము అనుకున్న ఆలోచన ముందుకు తీసుకెళ్లాలా వద్దా? అసెంబ్లీలో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి, ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు, అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత కూడా మేము ప్రజలకు సంబంధించిన కార్యక్రమాన్ని సంక్షేమం కోసం ముందుకు తీసుకెళ్ళకపోతే ఎలా అనేటువంటిది ఆర్గ్యుమెంట్ కన్విన్సింగ్ గా ప్రభుత్వం చేసే ప్రయత్నం చేసింది. సో కన్విన్సింగ్ గా కొంత ఇప్పటికైతే ఉంది. అంతిమంగా హైకోర్టు ఏం చెప్పిద్దని చూడాలి. అయితే ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పినా సరే మళ్ళీ ఈ రెడ్డి జాగ్రత్తలు సుప్రీంకోర్టు పోవడానికి రెడీగా ఉంటారు. ఇక్కడ అనుకున్నది రాకపోతే వాళ్ళు సుప్రీంకోర్టు కూడా పోతారు. ఇప్పుడు కేవలం అప్పుడు జీవో నెంబర్ 9 మీద వేయరు. అసలు ఈ రిజర్వేషన్ ఇస్తామని నువ్వు అన్నాడు కదా, 50% పైగా ఉంది. ఇందిరా సాహని కేసు, యూనియన్ వర్సెస్ కృష్ణమూర్తి కేసు, మహారాష్ట్ర కేసు, ఇవన్నీ వదిలేస్తూ మరొక పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంటది. మొత్తంగా ఇదో పెద్ద చర్చ తిరుపతి. అయితే ఇప్పుడు ఏమనుకుంటుంది ప్రభుత్వం, ఏమనుకుంటుంది, ఏ ఆర్గ్యుమెంట్ అయినా మేము ఆల్రెడీ
బీసీ లెక్కలు తీసుకొచ్చి అంటే మొత్తంగా కులగణన చేసి సైంటిఫిక్ లెక్కల ఆధారంగా రిజర్వేషన్ ఇచ్చినాం కాబట్టి మేము ఇచ్చినటువంటి జీవో రిజర్వేషన్స్ చెల్లుబాటులోకి వస్తాయి అనేది ప్రభుత్వం అనుకుంటుంది. ఇక్కడ 2 అంశాలు గుర్తుపెట్టుకోమల్లా, గవర్నర్ గారు దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లు ఏదైతే 285 క్లాజ్ ఏ తొలగిస్తూ 2018 పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న క్లాజ్ను తొలగిస్తూ తీసుకొచ్చిన జీవో ఏదైతే ఉందో దాని ఆధారంగా రిజర్వేషన్ ఫైనల్ చేస్తూ బీసీ 42% ఇస్తూ తీసుకొచ్చిన జీవో నెంబర్ 9 దాని మీద ఇప్పుడు హైకోర్టులో పిటిషన్. ఇది కాక అసలు మొత్తం రిజర్వేషన్ సిస్టమ్ 50% దాటింది, ఇది దాటొద్దు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకి ఇది విరుద్ధం అని చెప్పేది ఇంకొక పిటిషన్. అసలు అంతిమంగా ఈ రిజర్వేషన్ల విషయంలో గొడవ లేకుండా ఉండాలంటే రాజ్యాంగంలోని 9 షెడ్యూల్ చేర్చాలి. అది మొదటి స్టెప్పే చేశారు ఈ తెలంగాణ గవర్నమెంట్. అంటే తెలంగాణ అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసి త్రూ గవర్నర్ రాష్ట్రపతి పంపించాలి. రాష్ట్రపతి గారు ఏం చేయాలి, పార్లమెంట్ కి పంపించేసి పార్లమెంట్ లో దాన్ని ఓకే చేయించుకొని రాజ్యాంగంలో 9 షెడ్యూల్ చేర్చాలి. అది ఏం చేశారు, విద్యా వైద్య రంగంలో 42% రిజర్వేషన్లు, రాజకీయ రంగంలో అంటే లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు మీ ఇవ్వాలనుకున్నామని బిల్లులు పాస్ చేసుకొని ఆల్రెడీ త్రూ గవర్నర్ రాష్ట్రపతి గారికి పంపించేశారు. కానీ అది రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ లో ఉంది. అయితే ఇక్కడ రాష్ట్రపతి గారికి పంపించే విషయంలో ఒక లాజిక్ మిస్ అయింది. అంటే ఆ లాజిక్ ఎవరు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు రాష్ట్రపతి గారి దగ్గర నువ్వు బిల్లులు పంపిస్తున్నావు, బిల్లులు పంపించే ముందే ఆల్రెడీ నీ 2018 పంచాయతీరాజ్ చట్టం ఏదైతే తెలంగాణలో పంచాయతీరాజ్ చట్టం 2018 ఉందో దాంట్లో 285 క్లాజ్ ఏ ఉంది కదా, ఆ క్లాజు ఏ తొలగించకుండా నువ్వు ఆ బిల్లు ఎట్ట పాస్ చేసావు అంటే ఇప్పుడు చేసిన బిల్లు ముందు చేయాలి. ఈ బిల్లు ముందు చేసి తర్వాత ఆ బిల్లు చేసి రాష్ట్రపతి గారికి పంపాల్సింది. కానీ ఈ బిల్లు చేయకుండా ఆ బిల్లు చేశారు. ముందు ఈ సవరణ బిల్లు చేసుకొచ్చి ఈ సవరణ తర్వాత ఆ బిల్లు ఆమోదించి రాష్ట్రపతి గారి దగ్గర పంపిస్తే కొంత అందులో రాజకీయ ఒత్తిడి కూడా చేసుకొస్తే కొంత తొందరగా పని అయ్యేదేమో. ఒకటి టెక్నికల్ అంశాన్ని పరిగణన తీసుకోలేదు, రాజకీయ ఒత్తిడి చేయలేదు ప్రభుత్వం. ఆ రాజకీయ ఒత్తిడి అంటే రాష్ట్రపతిని కలిసి ప్రధానమంత్రిని కలిసి బీజేపీ ఎంపీలను కలుపుకొని పోతూ అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ఏదో రకమైన ఒత్తిడి తీసుకురావాల్సింది. కానీ ఆ రకమైన ఒత్తిడి కనపడలేదు. ఒక్కరోజు ఢిల్లీలో ధర్నా కనపడింది అంతే, ఇంకా వేరే ఒత్తిడి ఏం కనపడలేదు నాకు. సో నీకేమైనా కనపడితే నాకు చెప్పు. ఈడబ్ల్యూఎస్ లో 6-7% ఉన్నటువంటి సామాజిక వర్గాలకి 10% రిజర్వేషన్ కల్పించారు. సో అది ఓకే, ఆ మేరకు అది ఓకే. కానీ ఇప్పుడు 56% ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించింది. 56% మందికి 56% ప్రకటించలేదుగా. సో కాబట్టి ఎప్పటికైనా జనాభాలో మేము ఎంత ఉన్నామో మాకు అంత వాటా దక్కాలని నినాదం ఎప్పటికైనా వస్తూ ఉంటుంది. సో అందరికీ రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించగలిగితే ఈ బాధ ఉండదు. భాగస్వామ్యం కల్పించడంలో ఫెయిల్ అవుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటికైనా ముఖ్యమంత్రులు ఎంతమంది బీసీలు ఉన్నారు చెప్పు నాకు, ఎంతమంది రెడ్డిలు ఉన్నారు? తెలంగాణ మొత్తం జనాభాలో రెడ్డిలు ఎంత, తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు రెడ్డిలు ఎంత, అంటే మొత్తం ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో మన తెలంగాణ అంటే 2014 నుంచి లెక్కేయాలి. కానీ మరి ఎందుకు రాదు? బీసీలకి ఎందుకు అవకాశం రాదు, ఎస్సీలకి ఎందుకు అవకాశం రాదు, ఎస్టీలకి ఎందుకు అవకాశం రాదు? అవకాశాలు కల్పిస్తే వచ్చేది. అంటే భారత రాజ్యాంగం క్లియర్గా చెప్పింది, ఎవరికైతే అవకాశాలు లేవో వాళ్ళకి అవకాశాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ఆ ప్రభుత్వాల బాధ్యతలో నుంచే ప్రభుత్వాలకి ప్రజలు డిమాండ్ చేశారు బీసీలకు 42% రిజర్వేషన్. ప్రభుత్వం ఏం కావాలని ఇచ్చింది కాదు. ఇక పెత్తనం ఎక్కువనే అయిపోయింది, కథ అంత పెత్తనం ఎక్కువనే అయిపోయింది. కులాన్ని వ్యతిరేకించడం ఇంకో కులాన్ని టార్గెట్ చేయడం మన ఉద్దేశం కాదు. కానీ సహజంగా జనాభాలో ఏ కులాలు ఎంతెంత జనాభా ఉన్నాయో వాళ్ళకి ఆ రకమైన వాటా దక్కాలి అనేటువంటి ఒక నినాదం ఎప్పుడైనా కరెక్టే. నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిలకు ఇప్పుడు ఇదే రెడ్డిలు ఏదో ఒక రాష్ట్రంలో మైనార్టీలుగా ఉన్నారనుకో, వివక్ష గురవుతున్నారు అనుకో, వాళ్ళు డిమాండ్ చేయరా మాకు అవకాశాలు కావాలని? ఖచ్చితంగా 100% చేస్తారు కదా. అంతే కదా, మరి అదేగా మనం చెప్తుంది. ఎక్కడైనా మైనార్టీలుగా ఉన్న వాళ్ళు, తొక్కబడుతున్న వాళ్ళు మాకు అవకాశాలు కావాలని అడుగుతారు. అవకాశాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ఖచ్చితంగా ఆ బాధ్యతగా జరుగుతుంది. ఇప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు అంతే. చూద్దాం ఏం జరగబోతుందో. రేపు మధ్యాహ్నం 2:15 హైకోర్టులో మళ్ళీ విచారణ ఉన్నటువంటి పరిస్థితి. ఆ విచారణ రేపే మరి ఫైనల్ డిసిషన్ ఉంటుందా, లేకపోతే మళ్ళీ ఏమైనా వాయిదా పడేటటువంటి అవకాశం ఉండొచ్చా అనేది చూద్దాం. మొత్తానికైతే ఎలక్షన్స్ యథావిధిగా కొనసాగుతుంది. ఎలక్షన్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆల్రెడీ ఇటు అడ్వకేట్ అడిగిండట రెడ్డిల సంబంధించినటువంటి రెడ్డి జాగృతి సంబంధించినటువంటి అడ్వకేట్ అడిగినప్పుడు, సార్ మీరు స్టే విధించండి, ఈ రేపటి నుండి ఎలక్షన్ కి సంబంధించిన ఆ కోడ్ రాబోతా ఉంది, తర్వాత సంబంధించినటువంటి అంశం రాబోతుందంటే నవ్వుకుంటూ వెళ్ళిపోయినట సారు, జడ్జి సారు. తర్వాత రేపు ఏమన్నా ఉండే అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో.